మరో శిక్ష పడిన నిమిషప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు శిక్ష రద్దు అయిందంటూ వస్తున్న వార్తలు వాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిమిషప్రియకు మరణశిక్ష రద్దు కాలేదని తేల్చి చెప్పింది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. చూడాలి మరి మున్ముందు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది. యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ మహిళ నిమిషప్రియ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఆమెకు పడిన మరణశిక్ష రద్దయిందంటూ వార్తలు వచ్చాయి. భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఆఫీసు అధికారికంగా నిమిషప్రియ మరణశిక్ష రద్దయిందని ప్రకటించింది. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవమని తాజాగా తేలిపోయింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ వార్తలన్నీ తప్పుడు అని పేర్కొంది. అలాగే నిమిషప్రియకు మరణశిక్ష రద్దు కాలేదని తేల్చి చెప్పింది. యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిషప్రియకు జూలై 16వ తేదీన మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అక్కడి సర్కార్ దీని వాయిదా వేసింది. ముఖ్యంగా బ్లడ్ మనీపై బ్లడ్ మనీపై భారత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎప్పటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు ఎటు వెళ్తుందోనని అందరిలోనూ ఉత్కంఠం పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సోమవారం రోజు అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమార్ బిన్ హఫీజ్ ఓ బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ సర్కార్తో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది.